హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రివేణీస్ పాయింట్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోస్ మీకు రెగ్యులర్ నోటిఫికేషన్స్ అందుతాయి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వంకాయ పాలు. దీనికి కాను ముందుగా మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. దీనిలో కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 2 ఎండుమిరపకాయలను తుంపి వేసుకోవాలండి. అలాగే కొంచెం దీంట్లో ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం శనగపప్పు వేసుకోవాలండి. వీటిని కొంచెం బాగా వేయించుకోవాలి. ఈ వేగిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత మనం దీనిలో కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మనం కాసేపు మగ్గనివ్వాలండి. దీన్ని మనం అప్పుడప్పుడు మూత తీసి తిప్పుకుంటూ ఉండాలండి. ఈ వంకాయ ముక్కలు బాగా ఉడికే వరకు మగ్గనివ్వాలండి. ఇప్పుడు దీనిలో కొంచెం కారం వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి. ఈ విధంగా వంకాయని మనం బాగా మగ్గించుకున్న తర్వాత దీనిలో ఒక గ్లాస్ పాలు పోయాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలండి.